గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో తిరుపతి కోదండరాముని దర్శనం. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల ఉత్సవ సోయగం. తిరుపతిలో ఘనంగా శ్రీ చక్రతాళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో సంప్రదాయ శోభితంగా విశేష పూజలు. ఘనంగా ప్రతివాద భయంకర అన్నన్ తిరునక్షత్రోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో ప్రతివాద భయంకర అన్నన్కు శ్రీవారి అప్పపడి నివేదనం. ఆగస్టు 21వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ వరలక్ష్మి వ్రతం. ఏర్పాట్లపై ఆస్థాన మండపంలో టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ సమీక్షా సమావేశం. ఆగస్టు 14వ తేదీ పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన టీటీడీ జేఈఓ శరత్. ప్రియ హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహం భక్తులను తన్మయలం చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు సీతారాములకు సహస్ర కలశాభిషేకం అనంతరం కోదండరాముని హనుమంత వాహన సేవలను భక్తిరస భరితంగా నిర్వహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య తిథి రోజు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా
వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. ఇక బుధవారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. దశరథ నందనుని దర్శనం చేసుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని బుధవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవో ముద్దాడ రవిచంద్రకు కాణిపాకం దేవాలయ ఈవో పెంచల కిషోర్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న ఈవో ముద్దాడ రవిచంద్రకు పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం చక్రతాళ్వారు తిరునక్షత్ర మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. విష్ణు భగవానుడి కుడి భుజంలో అలంకరించిన ఆయుధం సుదర్శన చక్రం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భగవంతునికి సహాయంగా ఉండేది సుదర్శన చక్రం. తమిళ సంప్రదాయంలో సుదర్శన చక్రాన్ని చక్రతాళ్వార్ అని పిలుస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోపురం కింది భాగంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ప్రతిష్ఠించారు. తమిళ ఆడి నెల పుష్యమి నక్షత్రంలో చక్రతాళ్వార్ ప్రతిష్టాపనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచిపై చక్రతాళ్వార్లు వేరొక పల్లకీపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ప్రధాన గోపురం కింది భాగంలో నెలవైన శ్రీ చక్రతాళ్వారు సన్నిధికి స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామివారు ధరించిన వస్త్రం, పుష్పమాలను సుదర్శన చక్రతాళ్వార్కు సమర్పించి శఠారి మర్యాదలను పూర్తి చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో
బుధవారం ప్రతివాద భయంకర అన్నాన్ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాద భయంకర అన్నాన్కు అప్పపడి సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుమాడ వీధుల్లో అప్పపడిని ఊరేగించి తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ తిరునక్షత్రోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తమిళ ఆడి నెల పుష్యమి నక్షత్రంలో కాంచీపురంలో ప్రతివాద భయంకర అన్నన్ అవతరించారు. శ్రీ వేదాంత దేశకుల వారికి, శ్రీ మనవాళ మహామునికి శిష్యులైన అన్నన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై అమితమైన భక్తి ప్రపత్తులతో అద్భుతమైన సుప్రభాతాన్ని రచించారు. ప్రతి ఏటా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో ప్రతివాద భయంకర అన్నన్ తిరునక్షత్రోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారు ఒక తిరుచిపై, శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ మరో తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ చిన్నమాడ వీధులలో స్వామి అమ్మవార్లకు ప్రతివాద భయంకర అన్నన్ అభిముఖంగా కొలువుదీరి ఊరేగారు. అంతకుముందు తిరుమల మాడవీధులలో అప్పపడి ఊరేగింపు ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయం నుండి అప్పపడి శేషవస్త్రాన్ని తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పెద్దజీయర్ మఠం చేరుకున్నారు.
సీనియర్ మఠం నుండి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి అంబారీపై అప్పపడిని తీసుకుని చిన్న బజార్ మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ దక్షిణ మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంకు చేరుకున్నారు. తిరుచానూరు క్షేత్రంలో ఆగస్టు 21వ తేదీ జరిగే శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రత వేడుకల ఏర్పాట్లపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. బుధవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జరిగిన సమీక్షా సమావేశంలో జేఈఓ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం, క్యూలైన్లు, త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈఓ సూచించారు. గత అనుభవాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించాలని ఆదేశించారు. వరలక్ష్మి వ్రతం జరిగే ఆస్థాన మండపంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలంకరణలను చేపట్టాలన్నారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తకోటి ఇబ్బందులు పడకుండా చక్కని ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా తోలప్ప గార్డెన్స్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేయాలని సూచించారు. అంతకుముందు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ వరలక్ష్మి వ్రత ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో పద్మావతి నమః. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఘనంగా వైభవంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఏర్పాట్ల గురించి సమావేశం చేసుకున్నాం. గౌరవ శాసనసభ్యుల వారు, మా అధికారులు, ఆగమ పండితులు, సలహాదారులు అందరం కలిసి ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏర్పాట్లు కూడా గతంలో లాగే ఇంకా ఎంత మంచిగా చేయవచ్చు, వైభవంగా చేయవచ్చు, ఏమైతే ల్యాబ్సెస్ పాత ఇంకేమైనా చేయడానికి, మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచన చేసుకొని ఇంకా ఘనంగా చేసే విధంగా మేము ఆలోచన చేశాం. ఆ విధంగా నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇదే కాకుండా సామాన్య భక్తులకు సౌకర్యంతో పాటు వాళ్ళకి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి టెంపుల్లో కూడా వారికి కూడా ప్రత్యేకంగా వారికి దర్శన భాగ్యం, ఆ రోజు అమ్మవారు డిఫరెంట్గా బంగారు శారీలో ఉంటారు కాబట్టి ఆ దర్శన భాగ్యం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఘనంగా ఏర్పాట్లు ఉండే విధంగా అడిషనల్ సిబ్బంది కానీ, క్యూ లైన్లు కానీ, అక్కడ అడిషనల్ సేవక్స్ కానీ వాళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సీజన్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇటు నీటి సౌకర్యం కానీ, అదేవిధంగా భోజన సౌకర్యాలు కానీ, అదేవిధంగా పెండాల్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. దానికి తగినంత బందోబస్తు కానీ అలాంటి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
అది స్వామివారి అమ్మవారి ఆశీస్సులతోటి ఈ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుగుతుందని ఆశిస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా అందరి మీద ఉండాలని, ఆ రోజు భక్తులు కూడా కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి అమ్మవారి మీద భక్తితో వచ్చి దయచేసి సౌకర్యాలని మీరు చూసుకుంటూ మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గత 24 సంవత్సరం నుంచి ఇండియా కూటమి వచ్చిన తర్వాత మన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో హిందూ ధర్మం ప్రకారం టెంపుల్స్, ముఖ్యంగా టీటీడీ దాని యొక్క ప్రణాళిక పరంగా దాన్ని నీట్గా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా సెంట్రల్లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో అన్నీ కూడా నీట్గా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గత జరిగిన 24 సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాలు తిరుమలలో కానీ, ఇక్కడ మన తిరుచానూరులో కానీ 25 సంవత్సరం జరిగింది. కానీ ఇప్పుడు జరిగే మహాలక్ష్మి వ్రతం పైన ఒక ఎమ్మెల్యేగా కొన్ని సూచనలు ఇవ్వండి అని సార్ని అడిగారు. అదేవిధంగా నేను కూడా వస్తాను సార్, ఎందుకంటే ఇక్కడున్న పిలిగ్రామ్స్తో అధికారులతో పాటు మనకు తెలుస్తుంది కాబట్టి చెప్పడం జరిగింది. సూచనల ప్రకారం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా వాటర్ ప్రాబ్లం వేయాలి, ఎక్కడెక్కడ మజ్జిగ వేయాలి, ఎక్కడెక్కడ పెండాల్స్ వేయాలి, ఎక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుందని అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మీడియా సోదరులు కూడా కొన్ని అడిగారు, గేట్ లాక్ చేస్తారు అక్కడ ప్రాబ్లం అని. అదేవిధంగా హెల్ప్ డెస్క్ అడిగారు, సారు దాన్ని కూడా జేఈఓ గారు సానుకూలంగా స్పందించారు. ఈ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న తిరుచాను అమ్మవారు గారు అందరికీ కృప, ముఖ్యంగా నాకైతే ఇష్టమైన తల్లి. ఎక్కడున్నా కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు ఆశీస్సులు అందరూ పొంది చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మీడియా సోదరులు మీరు కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే అధికారుల దృష్టి తీసుకెళ్తే అది కూడా క్లారిఫై అవుతుంది. మనందరూ చేయి కలిపి ఈ వరలక్ష్మి వ్రతం రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరువాడింపూర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాల్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపూరం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాల్ అమ్మవారి వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిలు బుధవారం రాత్రి మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను పరిశీలించి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం దీపారాధన చేయడం సర్వశ్రేష్టమని వేదోక్తి. ఎక్కడ దీపారాధన జరుగుతుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ఐతిహ్యం. సర్వ మానవాళికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభించాలనే సత్సంకల్పంతో టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాలలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీప పూజకు మహిళా భక్తులు విశేషంగా తరలి రానుండటంతో అందుకు తగిన విధంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి దీప పూజను జరుపుకునేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ
శ్రీ మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో మహాలక్ష్మి నమః. ఓం నమో పద్మావతి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి సహకారం, గౌరవ ఈవో గారి సహకారంతో వారి ఆదేశానుసారం మనం మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ మరియు హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి టౌన్లో ఏర్పాటు చేయాలి. భక్తి ప్రపత్తులతోటి మానవాళి పెంపొందించాలి, దాంట్లో మునిగిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం శాంతి అభివృద్ధికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో మహాలక్ష్మి దీప పూజ ఇప్పుడే పెద్దలు మేడసాని మోహన్ గారు చెప్పినట్టుగా ఒకే వేదికలో రేపు పలమనేరు 14వ తారీఖు శ్రావణ ప్రతి మొదటి శుక్రవారం చేసుకోవడం పలమనేరు వారి యొక్క అదృష్టం. మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 2500 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు వచ్చేసి ఒక్కొక్కరు 3 నుంచి 4 దీపాలతోటి 10,000 దీపాలు, భక్తి దీపాలు, జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించే వెలుగు దీపాలు, అలాంటి దీపాల్లో ఒక్కొక్కరి దీంట్లో పాల్గొన్న సామూహిక దీప పూజలో పాల్గొని మరి ఆ రోజు భక్తి ప్రపత్తులతో వచ్చి, సాంప్రదాయాలతో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నుండుగా ఉండే విధంగా మరి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు టీటీడీ తరపున చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా గౌరవ శాసనసభ్యులు మరి ముందుకు వచ్చేసి మా యొక్క నియోజకవర్గ ప్రజలు, మా మహిళలు వారందరికీ మిగతా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రవాణా తీసుకురావచ్చు కావచ్చు, ఇక్కడ భోజన వసతి కావచ్చు, నేను చూసుకుంటానని ముందుకు వాళ్ళు ఇచ్చేసి ఆ విధంగానే వారి సహకారం, అదేవిధంగా మా టీటీడీ వాళ్ళు ఎస్వీబీసీ హెచ్డిపిపి వారు కూడా మరి వారి సహకారంతో ఇక్కడ పట్టణ ప్రజలు అందరితోటి సహకారంతో మరి ఎక్కడైతే ఆ 2,500 మందికి స్లిప్ల ద్వారా టోకన్స్ ముందే ఇచ్చేసి వారికి పలాని టైంకి వచ్చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మరి పొందాలని మనసారా కోరుకుంటూ మరి ఏ భక్తి ప్రపత్తుల్లో రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమము. శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి దీంట్లో పాల్గొబోతున్న, రేపు వీక్షించబోతున్న వారికి కూడా నా శుభాభివందనాలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేయించేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది, ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకు వచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తనతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక కట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఆ టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమలలో శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ 2వ విడత శిక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో 2వ విడతలో 43 రోజుల పాటు శ్రీవారి సేవకులకు
ట్రైన్ ది ట్రైనర్స్ పేరుతో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడతలో వచ్చిన అనుభవాలను పరిగణలోనికి తీసుకొని రెండవ విడతలో కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్దేశించడంతో పాటు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. రెండవ విడతలో 1888 మంది గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ అందించడంతో పాటు శ్రీవారి సేవను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు టీటీడీకి అందుబాటులోకి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం తిరుమల సేవా సదన్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి టీటీడీ పీఆర్ఓ డాక్టర్ టి రవి, ఏపీఆర్ఓ నీలిమ సర్టిఫికెట్లను పంపిణీ చేసి అభినందించారు. అనంతరం కార్యక్రమ విశేషాలను పీఆర్ఓ డాక్టర్ టి రవి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవారి సేవా విభాగం ద్వారా గత సంవత్సరం డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం జూలై 1 నుండి ఆగస్టు 12 వరకు దాదాపు 3000 మంది ట్రైనర్స్కి ట్రైన్ ద ట్రైనింగ్ అనే ప్రోగ్రాం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ద్వారా వారు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవగాహన చేసుకొని ఇటు పరిపాలన కావచ్చు, అటు సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ మేళవించి అనేక మంది విద్యావేత్తలతో ఇంటలెక్చువల్స్తో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ట్రైనింగ్ పొందిన వారికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వారు తమ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శ్రీవారి సేవకు రెడీ అవుతూ నెక్స్ట్ మంత్ మరొక నెలలో ఇక్కడికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి వారి ప్రాంతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి, శ్రీవారి సేవ గురించి, ఇక్కడ డూసు డోంట్స్ తదితర విషయాలపై ముందస్తుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము నిర్దేశించడం జరిగింది. దాదాపు ఇప్పుడు దాకా 3000 మంది ట్రైనర్సు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ఉత్సాహంతో ఈ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనంతరం వారు తమ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ శ్రీవారి సేవకు వస్తున్న సేవకులకు స్థానికంగానే వారికి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ ట్రైన్ ద ట్రైనీస్ అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి చక్కగా 1.5 మంత్ సేవా కార్యక్రమం జరిగింది. ట్రైనింగ్ పూర్తయ్యి ఈ రోజుతో ముగుస్తోంది. ఈ 3000 మంది ట్రైనర్స్ ఒక సైనికుల్లాగా శిక్షణ పొందడం జరిగింది. వీరంతా కూడా రాబోయే రోజుల్లో శ్రీవారి సేవ అనే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీరు కృషి చేస్తారని అందరూ ముందు వారు తెలియజేయడం జరిగింది. తద్వారా తిరుమలలోనూ, తిరుపతిలోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా శ్రీవారి సేవ అనే వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి నెల 2వ బుధవారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, సంప్రోక్షణ, కంకణ పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ పూజలను జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అష్టోత్తర శత కలశాభిషేకాలను నిర్వహించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అత్యుత్తమ వైద్య సేవలతో పాటు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతిలోని భారతీయ విద్యా భవన్లో మంగళవారం నుండి 4 రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు ఆప్థమాలజీ విభాగాధిపతి డాక్టర్ రమ్యదీప్తి, శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ప్రభంజన్, వైద్య శిబిరం కోఆర్డినేటర్ వి ప్రణయ్ తేజ తదితరులు ప్రతిరోజు 250 మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీరిలో కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి స్విమ్స్ ఆప్థమాలజీ విభాగానికి రెఫర్ చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయించారు. స్విమ్స్ ఉచితంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కంటి పరీక్షలను చేయించుకుంటున్నారు. బుధవారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు సందర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బచ్చుపేటలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. స్వామివారి సన్నిధిలో కళ్యాణోత్సవం వేదోక్తంగా జరిగింది. చక్కని పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరపేటలోని శ్రీ ధన్వంతరి భగవాన్ ఆలయంలో స్వామివారికి వనమూలికాభిషేకం ఘనంగా జరిగింది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే సత్సంకల్పంతో ఆలయంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి, మూలమూర్తికి వివిధ రకాల వనమూలికలు, ఔషధీకృత సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. కడప నగరం ఎర్రముకలపల్లిలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారి మూలమూర్తికి సంకల్పంతో సకల ఉపచార పూజలు పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తేజోమయ దివ్యాలంకరణలతో కొలువు తీర్చి కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి సంకల్పంతో ఉపచార పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వేదమంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలు జరిపారు. ఆపై స్వామివారికి విశేషంగా పూజాధికారులు నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ, ఆనంద తేజ ఓ విఘ్నరాజ. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి శివ పంచాయతన దేవాలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ రామలింగేశ్వరునికి, ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడికి అర్చకులు ప్రదోష సమయంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణ, అర్చనాది కార్యక్రమాలను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అన్నాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం భక్తులు శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని టెంకాయ జలాలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై అర్చకులు స్వామివారికి అన్నంతో అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి అలంకరణ, అర్చనలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆషాఢ మాసం అమావాస్యను పురస్కరించుకుని ముందుగా స్వామివారికి సంకల్పంతో సకల ఉపచార పూజలు పూర్తి చేశారు. ఆపై స్వామివారికి విశేషంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యంగా అలంకరించి సహస్రనామార్చన, పుష్పార్చన సేవలను నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.